హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్‌కి గూఢచర్యం చేస్తున్న పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మనకు తెలుసు, పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మొత్తం కూడా భారత్ నిఘా వర్గాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాలకు చెందిన దాదాపు సుమారు 15 మంది వరకైతే పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం మనం చూసినాం. వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇలా ఉగ్రదాడి తర్వాత మొత్తం నిఘా వర్గాలు హై అలర్ట్‌లో ఉండి ఎవరెవరు మన భారత్‌కు చెందిన సమాచారాన్ని, సీక్రెట్ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్నారా అని జెప్పేసి వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఒక పంజాబ్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇతను భారత సైనికుల కదలికలకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని, అలాగే ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేశాడని జెప్పేసి ఒక అనుమానాలు ఇతని మీద రావడంతో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇతని దగ్గర లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌కి సంబంధించిన అతనితో దిగిన ఫోటోలు కూడా లభ్యమవ్వడం ఇతని మీద ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూరిందని చెప్పుకోవాలి. ఈ హఫీజ్ లష్కరే తోయిబా చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇతను భారత్‌లో జరిగిన చాలా ఉగ్రదాడులకు కూడా ఇతనే ప్రధాన సూత్రధారని కూడా చెప్తున్నారు. అటువంటి ఉగ్రవాదితో ఈ పంజాబ్‌కు చెందిన వ్యక్తి ఫోటోలు దిగడం మరింత అనుమానాలకైతే తావిస్తుంది. ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ కూడా అయితే చేస్తున్నారు. అయితే ఈ విధంగా భారత్‌లో ఉంటూనే అక్కడ పాకిస్తాన్ ఏజెంట్లకు మొత్తం కూడా ఏదో రకంగా లోబడిపోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అంటే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఇటువంటి టైంలో భారత్‌కు చెందిన సీక్రెట్ సమాచారాన్ని చేరవేయడం ఇది దేశద్రోహం కిందే అవుతుంది. అది కూడా భారతదేశంలో ఉంటూ ఇటువంటి సమాచారాన్ని చేరవేయడం ఏంటి అని చెప్పేసి మొత్తం కూడా వీళ్ళ పైన నిఘా అయితే పెట్టేశారు. అందులో భాగంగానే మనకు తెలుసు, జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ కూడా అరెస్ట్ అయింది. ఆమె ట్రావెలర్, ముఖ్యంగా పాకిస్తాన్‌లో చాలా ట్రావెల్ చేసేసి అక్కడ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టుకుంది. అయితే ఆమె అందులో భాగంగానే ట్రావెలింగ్ చేస్తూనే అక్కడ పాకిస్తాన్‌కు లొంగిపోయింది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసిందని చెప్పేసి రకరకాల అనుమానాలు ఆమె మీద వ్యక్తమయ్యాయి. అక్కడ పాకిస్తాన్‌లో పొలిటీషియన్స్ ఏర్పాటు చేసిన కొన్ని ఈవెంట్‌లకు కూడా ఈమె వెళ్ళింది. అక్కడున్న చాలా మందితో ఫోటోలు దిగిందని చెప్పేసి వీటన్నిటి అనుమానాలకు ఇంకా బలం చేకూరడంతో ఒకసారి ఆమెను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెకు చెందిన ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే ఆమెకు రకరకాలుగా సోషల్ మీడియాలో చర్చలకైతే తావిస్తుంది. అంటే ఆమె ఇలా చేసింది, ఆమె అలా చేసిందని చెప్పేసి రకరకాలుగా కూడా ఒక న్యూస్‌లు, రోజుకో న్యూస్ అయితే వైరల్ అవ్వడం చూస్తున్నాం. అలాగే మన తెలుగు వ్యక్తి భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్‌కి వెళ్ళడం, అక్కడ సంబంధించిన వీలాగ్స్ చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం కూడా అతని మీద కూడా అనుమానాలు వ్యక్తమై అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత అతను పాకిస్తాన్‌కి చెందిన చాలా వీడియోలు వరుస పెట్టి ఎయడం జరిగింది. అంటే ఎందుకు ఈ విధంగా ఇన్ని వీడియోలేసాడు? పాకిస్తాన్‌కి ఇతను వెళ్ళొచ్చాడు. అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసాడా? ఇతను ట్రావెలర్, జ్యోతి మల్హోత్రా ట్రావెలర్ కాబట్టి వీళ్ళ మధ్య ఏమన్నా సంబంధం ఉందా? ఇతని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా షేర్ చేసి ఉండొచ్చా అన్న కోణంలో ఇతన్ని కూడా ఎంక్వైరీ అయితే చేయడం మొదలుపెట్టారు. సో, ఆ విధంగా ఇలా పాకిస్తాన్‌కు గూఢచర్యం వహిస్తున్న అన్న అనుమానంతో చాలా మందినైతే అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో, మహారాష్ట్రకు చెందిన రవీంద్ర వర్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొన్న. అంటే ఇతను రక్షణ రంగ టెక్నాలజీ అనే ఒక సంస్థలో పనిచేస్తాడు. సో, ఇతనికి అటు యుద్ధ నౌకలు, జలాంతర్గాములు వీటిని చూసేందుకు ఒక యాక్సెస్ అనేది ఉండేది. సో, ఈ విధంగా ఈయన వెళ్ళడం, ఇతని ఫోన్ కూడా తీసుకెళ్ళిపోవడం, అక్కడున్న సమాచారాన్ని మొత్తాన్ని కూడా నోట్ చేసుకోవడం, ఇవంతా కూడా చేసేవాడు. సో, ఇలా చేసి సోషల్ మీడియాలో పరిచయమైన 2 అకౌంట్‌లకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని షేర్ చేసుకున్నారు. ఆ 2 అకౌంట్‌లు అనే వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అమ్మాయిలుగా, అది కూడా భారతీయ అమ్మాయిలుగా వాళ్ళు ఇతనికైతే చెప్పుకున్నారు. సో, ఇతను కూడా నమ్మేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేసాడు. అయితే వాళ్ళెవరా అని చూస్తే వాళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు అని చెప్పేసి ఎంక్వైరీలో అయితే తెలిసింది. ఈ విధంగా పాకిస్తాన్ ఏజెంట్లకు ఈ విధంగా ఇతను భారత్‌కి చెందిన చాలా సీక్రెట్ సమాచారాన్ని అయితే అమ్మేశాడు. అయితే ఇతను తెలిసే చేశాడు. వాళ్ళిద్దరూ పాకిస్తాన్ ఏజెంట్లని కూడా ఇతనికి తెలుసు. ఇతనికి చాలా అకౌంట్ నుంచి డబ్బులొచ్చాయని చెప్పేసి కూడా పోలీసులైతే వెల్లడించారు. ఈ రకంగా చాలా మంది కూడా భారత్‌లో ఉంటూనే భారత్‌కు చెందిన సమాచారాన్ని అటు పాకిస్తాన్‌కు చేరవేయడం జరిగింది. సో, వీళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి. వీళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేశారు, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అని చెప్పేసి అన్ని యాంగిల్స్‌లో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా పంజాబ్‌కు చెందిన వ్యక్తినైతే అరెస్ట్ చేశారు. సో, ఇతను లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్‌తో ఫోటోలు దిగాడు.
సో అలాగే చాలా ఇన్ఫర్మేషన్ సైనికుల కదలికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఆపరేషన్ సింధూర్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశారని చెప్పేసి అనుమానాలైతే ఇతని మీద నెలకొన్నాయి. సో అతన్ని ఒక సీక్రెట్ ప్రాంతంలో ఉంచి కూడా విచారిస్తున్నారు. అంటే ఒక రహస్య ప్రాంతంలో అయితే ఉంచి ఇతన్ని విచారణ అయితే చేస్తున్నారు. మరి ఆ విచారణలో ఎటువంటి అంశాలు బయటపడతాయో చూడాలి. అండ్ ఇతని నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది, ఇంకా ఇందులో ఎవరెవరు భాగస్వాములున్నారు, ఇతని వెనకాల ఎవరున్నారు, ఇతను ఒక్కడే చేస్తాడా అన్న వేలో ఆ యాంగిల్స్‌లో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. ఏదేమైనా భారత్‌లో ఉంటూ ఈ విధంగా భారత్‌కి చెందిన ఇన్ఫర్మేషన్‌ని పాకిస్తాన్‌కు చేరవేయడం, అది కూడా యుద్ధ వాతావరణమైన నెలకొన్న ఈ టైంలో చేరవేయడం అనేది నిజంగా ఇది దేశద్రోహం కిందకే వస్తుంది. సో ఇలాంటి ఆళ్ళందరి పైన నిఘా వ్యవస్థలైతే కంప్లీట్‌గా ఫోకస్ పెట్టేసాయి. ఇలా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేస్తున్న అందరిని కూడా అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో చూద్దాం ఇంకా ఎంతమంది భారత్‌లో ఉన్నారో, మరి వాళ్ళందరూ కూడా తొందరలో బయటపడతారని కూడా చెప్తున్నారు. సో వాళ్ళందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చూద్దాం మున్ముందు ఇంకెంతమంది బయటపడతారో, మరి వీళ్ళ విషయంలో ఎంక్వైరీలో ఏం తేలుతుందో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీళ్ళు షేర్ చేస్తారో, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే తొందరలో కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది.